యూ సీ సిఎస్కే కెప్టెన్ ఎవరు? రుతురాజ్ గైక్వాడ్. సో రుతురాజ్ గైక్వాడ్ యొక్క పర్సనల్ స్టాట్స్ ఏంటి, అండ్ అలాగే తన యొక్క మెంటల్ కెరీర్ ఏంటి? మెంటల్ కెరీర్ ఇన్ ద సెన్స్ తను ఎన్ని రన్స్ కొడతాడు అలా కాదు, ఎలాంటి డెసిషన్లో, ఎలాంటి ప్రెజర్లో ఎలా బిహేవ్ చేస్తాడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హార్దిక్ పాండ్యా తీసుకుందాం. హీ ఈజ్ ఎన్ నార్మల్లీ అగ్రెసివ్ ప్లేయర్. ఓకే, తన అగ్రెసివ్ ఇంటెంట్కి సరిపడే ప్లేయర్స్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పంతు 27 కోట్లు కాదు 2 కోట్లకే ఇస్తా అన్నా కూడా నా హార్దిక్ పాండ్యా స్టైల్కి కుదరకపోతే ఎందుకు వేస్టే కదా. అంటే 2 కోట్లకే పెట్టుకున్నా కూడా ఆ 2 కోట్లు వేస్ట్ చేసినట్టు. మనం ఎప్పుడైనా టీం కప్పు కొట్టేటట్టే ఉండాలి కానీ వాళ్ళకు వాళ్ళు తగులై కూడా అవ్వకూడదు. యా, సో అందుకనే తన స్ట్రాటజీస్కి తగ్గేటట్టు అండ్ అలాగే బ్యాట్స్మెన్కి, బౌలర్స్కి అండ్ అలాగే ఆల్రౌండర్స్కి అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరిగేటట్టు వీళ్ళంతా మనకి ఆప్షన్లో ఉన్న ప్రతి ప్లేయర్స్ని తీసుకుని ఇందులో మెషిన్ లెర్నింగ్ ద్వారా ఫ్యూచర్ అవుట్కమ్స్ని తీసుకొస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనము మ్యాచ్ విన్ అవ్వడానికి అండ్ అలాగే ఓవరాల్గా కప్పు విన్ అవ్వడానికి ఎంత పర్సంటేజ్ ఛాన్స్ ఉంది, అలా విన్ అవ్వాలి అంటే ఎవరెవరు మన దగ్గర ఉండాలి, అండ్ ఆ ప్లేయర్స్ యొక్క కరెంట్ సినారియో, వాడంత గొప్ప ప్లేయర్ అని అవ్వని, ఇప్పుడు ఫామ్లో లేకపోతే వేస్ట్. ఓకే, వాడి కరెంట్ సినారియో కావాలంటే మన వార్నర్ అనే ఎగ్జాంపుల్, అంత బాగా ఆడతాడు వార్నర్, అన్సోల్డ్, చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. యా, సో ఇలాంటి థింగ్స్ అన్ని కూడా ఈ అనలిస్ట్ అనే వాళ్ళు డిటెక్ట్ చేశారు. సో ఇప్పుడు మనం వాడుతున్న ఈ పదాలు ఉన్నాయి చూడండి, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్స్. ఓకే. ఓకే, సో